హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ముద్ద కూర. ఈ ఆలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఈ ఆలు రెసిపీ అనేది. ఈ ఆలుతో ఫ్రై చేసిన, పరోటాలు చేసిన, కూర చేసిన, ఏం చేసినా కానీ లాగించేస్తారు. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పెద్ద సైజువి 2 బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత పైన పొట్టు మొత్తం ఇలా తీసుకోవాలండి. ఉడికిన తర్వాత పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం పొట్టు తీసి పెట్టుకొని మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే సన్నగా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. మళ్ళీ కలిపేటప్పుడు మొత్తం ముద్ద అయిపోతుంది కదా, ఇలాగా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు చేసే పొటాటో ఫ్రై, అలాగా పొటాటో పరోటాలు ఇట్లాంటివి కాకుండా ఒకసారి ఈ ముద్ద కూరని ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. నేను చూపించే విధానంలో కానీ మీరు చేశారంటే అచ్చం హోటల్ స్టైల్ టేస్టే వస్తుందండి. ఇలా మొత్తం ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టి దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నార్మల్ కూరల్లో కంటే కూడా ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కానీ తక్కువ అయితే పొటాటో అనేది బాండీకి కింద అతుక్కుపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒకటి పెద్ద సైజుది సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాను, మళ్ళీ దీంట్లో వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇది మొత్తం ఇలా కలుపుకొని ఒకసారి ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా దీంట్లో వేసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇది కలబెట్టుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది ఈ కూర. ఇలా వేసి ఒక 5 to 10 minutes వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కూర ఉడికింది కదా, దీంట్లోకి పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, సాల్ట్ మిక్సీ వేసి ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను కారంకి. మీకు కావాలంటే ఎండు కారం అయినా కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయల కారం అనేది నేను కొంచెం బరకగా వేసుకున్నాను. మీకు కావాలంటే పూర్తిగా పేస్ట్ చేసుకొని అయినా కానీ వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ వేసిన తర్వాత పేస్ట్ మొత్తం దీనికి కలిసేలాగా కలుపుకోవాలి, మొత్తం పట్టేలాగా. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక 5 minutes ఇలాగే ఉంచేయాలండి. కలుపుకుంటూ ఉంచాలి, లేదంటే అడుగంటుతుంది. ఒక 5 minutes తర్వాత ఇదైతే పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయని రసం పిండుకోవాలండి. ఇందులోకి ఈ నిమ్మకాయ వేయడం వల్ల హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్ కదండి ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి కొత్తగా ఈ ఆలు ముద్ద కూరని ట్రై చేయండి. ఇక రోజు ఇదే కూర చేయమని అడుగుతారు. అలాగే అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లో అయినా కానీ ఈ రెసిపీ అనేది బాగుంటుంది. మసాలా దోశలో కూడా ఈ స్టఫింగ్ పెట్టుకుంటే అదిరిపోతుందండి. ఇది చేసి పెట్టారంటే ఒకసారి ఇంకా రోజు ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.